ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆ కళ నిజం చేసి చూపించాలన్నది నా తాపత్రయం. నువ్వు అంతగా కంగారు పడకు. నేనేం కట్నం కిందో కానుకల కిందో అడగట్లేదు. నాకు జస్ట్ అప్పు కింద కావాలి, అది కూడా వడ్డీకే. 1 సంవత్సరంలో తీర్చేస్తాను. అడిగి చూస్తాను. వాళ్ళ దగ్గర కూడా అంత డబ్బు ఉండకపోవచ్చు. తెలుసు, నువ్వు ఈ ఆన్సరే ఇస్తావని నాకు బాగా తెలుసు. అయినా నిన్ను సాయం అడిగాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఈయనేమో తనతో పాటు తీసుకెళ్ళడు. ఇంట్లోకి వెళ్తేనేమో ఆ దక్ష ఆడ యముళ్లాగా అల్లాడించేస్తుంది. ఎక్కడో ఏదో మిస్ అవుతోంది, కానీ ఎక్కడ మిస్ అవుతోంది, ఎలా మిస్ అవుతుందో తెలియడం లేదు. ఇలా అంజలి ఒక్కతి, అమ్మో అది మహా డేంజర్ పిల్ల. దేవుడు నా పక్కనున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్న నా చరిత్ర మొత్తం బయట పెట్టేసేది. దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరండి ఇంట్లో? మేడం, ఎవరండి ఇంట్లో? మీరెవరు బాబు? ఎవరు కావాలి? మేం బ్యాంక్ నుంచి వస్తున్నామమ్మా. ఇది గీత గారిల్లేనా? నా మనవరాలే గీత. అయితే ఏంటి? చూడండమ్మా, మీరు ఇల్లు తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నారు, రీపేమెంట్ చేయడం లేదు. నెంబర్ ఆఫ్ రిమైండర్స్ పంపించాము, అయినా కూడా ఏ ఒక్కదానికి గీత గారు రెస్పాండ్ అవ్వలేదు. అందుకే మీ ఇల్లు జప్తు చేసి మీ సామాన్లు బయట పెట్టేసి ఈ ఇల్లు సీజ్ చేయమని మమ్మల్ని పంపించారు. అదేంటి సార్, మా కోడలు గీత ప్రతి నెల తప్పనిసరిగా ఇన్స్టాల్మెంట్స్ కడుతూనే ఉంది. తను లోన్ కడుతున్నట్టుగా మా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి. క్రితం సార్ వచ్చి నోటీస్ అంటించినప్పుడు తను మీ బ్యాంక్ వచ్చింది, మీ ఆఫీసర్స్ కూడా కలిసిందట. కలిస్తే పరిస్థితి ఇంతదాకా ఎందుకు వస్తాం సార్? లోన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా కట్టలేదు. అదేంటండి, కట్టిన డబ్బు కట్టలేదు అంటే ఎలా? కట్టినట్టు రిసిప్ట్ ఉంటే చూపించండి. ఆ రసీదులన్నీ మా కోడలు గీత దగ్గర ఉన్నాయండి. ఇలాంటి కథలు చాలా వింటూ ఉంటాం సార్. దయచేసి మమ్మల్ని అడ్డుకోకండి, మా పని మమ్మల్ని చేయనివ్వండి. ఏంటండి మీ దౌర్జన్యం? మీరు బ్యాంక్ ఆఫీసర్లా మాట్లాడటం లేదు, రికవరీ గుండాల్లా మాట్లాడుతున్నారు. మీరు లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. మా కోడలు గీత వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి. మీ కోడలు కొడుకు వచ్చేదాకా ఆగాల్సిన అవసరం మాకు లేదు. మీ మీద మాకు పర్సనల్గా ఎలాంటి కోపాలు పగలు లేవు. మా డ్యూటీ మేము చేస్తున్నాం. దయచేసి మా పనికి అడ్డు రాకండి, అది నేరమవుతుంది. అది అంటూనే ఉన్నాను, నీ ముద్దుల కోడలు ఏదో ఒక రోజు మనల్ని ఖచ్చితంగా రోడ్డు మీదకి తీసుకొస్తుంది అని. ఇప్పుడు అదే అయ్యింది. నేను చెప్పినప్పుడు ఎవరన్నా విన్నారా? ఊళ్ళో వాళ్ల పెళ్లిళ్లు చేసి మన నెత్తిన శటగోపం పెట్టింది మీ ముద్దుల కోడలు. ఇప్పుడేమనుకొని ఏం ప్రయోజనం? అంతా అయిపోయింది. ఉన్న ఒక్క ఇల్లు గోవిందా గోవిందా. అసలు ఏంటండి మీ దౌర్జన్యం? అసలు మాకు ఆలోచించుకోవటానికి కూడా కొంచెం టైం ఇవ్వరా? లోన్ ఇన్స్టాల్మెంట్ కట్టడానికి 6 నెలలు టైం ఇచ్చాం సార్. ఈ ఆలోచన ఏదో అప్పుడే చేసి ఉండాల్సింది, ఇప్పుడు కాదు. సార్ పెద్దవారు, మీకు మర్యాద ఇచ్చి మేము మర్యాదగా మాట్లాడుతున్నా. దయచేసి మా పనికి అడ్డు రావద్దు. ఈ వాళ్ళ ఇంటికి సీల్ వేసి తీరుతాం. అయ్యో దక్ష, 1 టౌన్ పోలీస్ స్టేషన్లోనేగా సంతకం పెట్టాల్సింది? అవునక్క. సరే రండి.
అంజలి రా. ఆ మావయ్య చెప్పండి. అమ్మా గీత, మావయ్య ఏమైంది? అమ్మా కాస్త త్వరగా ఇంటికి రామ్మా. వెంటనే ఇంటికి రా తల్లి. ఏంటి మావయ్య ఏమైంది అసలు? బ్యాంక్ నుంచి 2 ఆఫీసర్స్ వచ్చారమ్మా. మనం లోన్ ఇన్స్టాల్మెంట్స్ కట్టలేదని ఇల్లు స్వాధీనం చేసుకుంటారట. ఇంట్లో సామాన్లన్నీ బయట పడేస్తున్నారమ్మా. ఇల్లు ఖాళీ చేసి తాళం వేసి ఇల్లు సీజ్ చేస్తారట. ఇంట్లో మేము 4 ఉన్నాం. ఏమండి మా మాట వినండి. ఏమండి రఘు కూడా ఏమండి? ఇంట్లో లేడమ్మా. అయ్యో. త్వరగా రామ్మా. మావయ్య మీరేం కంగారు పడకండి, నేను వెంటనే వచ్చేస్తున్నా. హ, మన ఇంటికేం జరగదు, నాది హామీ. వచ్చేస్తున్నా మావయ్య. ఆ. ఏంటక్క ఏమైంది? ఏమైందమ్మా? అంజలి నువ్వు దక్ష పిన్నితో పాటు ఇక్కడే ఉండు. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. అక్కడ ఒక చిన్న సమస్య. ఏంటమ్మా అది? చెప్పి వెళ్ళు. చెప్తున్నా కదమ్మా, టైం లేదు. నేను చాలా త్వరగా వెళ్ళాలి. దక్ష సంతకం పెట్టిన తర్వాత నువ్వు అంజలి జాగ్రత్తగా ఇంటికొచ్చేసేయండి, సరేనా? అలాగే అక్క. అమ్మా పోనీ నేను నీతో రానా? వద్దంజలి, నువ్వు పిన్నితో పాటు ఉండు. అమ్మా పిన్ని వెళ్ళి సంతకం పెట్టు. ఇలా హఠాత్తుగా ఎవరైనా నీ ఇంటి మీద పడి ఉన్న పళ్ళంగా అందరినీ రోడ్డు మీదకి లాగితే నువ్వు ఊరుకుంటావా? బాబు బాబు మేమేం కావాలని చేయట్లేదమ్మా. మాకు కట్టాల్సిన లోన్ కట్టకపోతే మేం మాత్రం ఏం చేస్తాం? తప్పుకోండి. అయ్యో అయ్యో బాబు బాబు. బాబు మా మాట వినండి బాబు. బాబు. మా ఏమండి? గీత వచ్చేస్తుంది. ఏమండి? తను వచ్చాక తల్లి అయ్యో. చూసుకుంటుంది. పిలుస్తుంటే ఆగండి బాబు. పలకరేంటండి? ఆగండి ఏమండి? బాబు బాబు మా మాట వినండి. చెప్తే మీకు కదా. ఆగండి. వస్తువుల మీద చేయి వేస్తే మర్యాదగా ఉండదు. ఏమనుకుంటున్నారు? ఆ మాట చెప్పే అర్హత మీకు లేదు. డబ్బు కట్టరు గాని ఆర్డర్లు వేస్తున్నారు. ఆర్డర్ జరుగు. అయ్యో ఏమండి? శివయ్య నీ చేతులు విరిగిపోను. చెట్టంత మనిషిని పట్టుకొని వస్తువుని విసిరేసినట్టు విసిరేస్తారా? నాశనమైపోతారా? నాశనమైపోతారు. ఆగండయ్యా, చెప్తుంటే అర్థం కావట్లేదా? మామయ్య దీపస్తంభంలా నిలబడతారేంటి? ఏదో ఒకటి చెయ్యండి. భవానీ గారికి ఫోన్ చేయండి. ఆవిడ ఏసీపీ తెలుసా? బాబు మా బాబు మాట వినండి అయ్యా. మా కోడలు వచ్చే వరకు ఆగండి అయ్యా. ఏసీపీ కదమ్మా, అంతకన్నా పెద్ద ఆఫీసర్స్ వచ్చిన రూలే. కావాలంటే కంప్లైంట్ చేసుకోండి. కాల్ చేయండి మామయ్య. ఆవిడ వస్తే గాని వీళ్ళు తగ్గరు. ఏ మొహం పెట్టుకుని చేయమంటావమ్మా? కార్తిక్ విషయంలో దక్ష మనల్ని తలెత్తుకోనీయకుండా చేసింది. అయినా ఇది ఇంటిలోని విషయం. డబ్బు కట్టలేదని ఇల్లు సీజ్ చేస్తున్నారని ఎలా చెప్తాం? బాబు బాబు బాబు, ఆగండి బాబు. బాబు. తప్పుకోండి సార్, మా మాట తప్పుకోండి వినండి అయ్యా. బాబు అసలు ఇవన్నీ కాదురా. ముందు గీత ఎక్కడుందో కనుక్కోరా. ఇది మీ నాన్న కట్టించిన ఇల్లురా. ఇందులో ప్రతి ఇటుక మీద మీ నాన్నగారి శ్రమ ప్రేమ రాసి ఉన్నాయిరా నాన్న. ఇది పోతే నేను బతకలేనురా. నేను బతకలేను. అమ్మా అమ్మా నువ్వు అలా అనకమ్మా. ఏం చేయాలి ఇప్పుడు? అయ్యో అయ్యో అమ్మా. ఇదంతా మన కర్మ. ఊరుకోమ్మా, గీత వస్తుంది కదా. బాబు బాబు మీ కాళ్ళు పట్టుకుంటాను. పెద్దావిడ మనసు మీదకు తెచ్చుకుంటుంది. దయచేసి కాస్త ఆగండి. నా కోడలు వచ్చేదాకా ఆగండి బాబు. బాబు చెప్తే అర్థం చేసుకోరేంటండి? పక్క బాబు 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 మీకు బాబు, దండం పెడతాను బాబు. నీకు దండం బాబు. పెడతాం బాబు. మా మాట ఏం వినండి చేయాలో అయ్యా. తెలియటం లేదు బాబు. తప్పకుండా బాబు ఏమయ్యా? ఇన్నేళ్ల నుంచి మేమిక్కడ పరువుగా బతుకుతున్నాం. అందరూ చూస్తున్నారు. మీకు దండం పెడతాను బాబు. దయచేసి ఆపండి బాబు. వదలండి బాబు బాబు మీకు దండం పెడతాను. ఏమండి? బాబు బాబు బాబు